వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దుర్గాస్ మాస్టర్. ఈరోజు నేను గుడివాడలో ఉన్నాను. గుడివాడ పేరు వింటే మన తెలుగు ప్రజలందరూ కూడా తెలుసండి. ఇది ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఏ పార్టీ గెలవబోతుంది, ఏ పార్టీ ఓడిపోతుంది, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతారు తెలుసుకోవడానికి పబ్లిక్ ఒపీనియన్ గురించి వచ్చాను. వాళ్ళని అడిగి వాళ్ళ విశేషాలు ఏంటి, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు, ఏ పార్టీ గెలవబోతుందో తెలుసుకుందాం. మీ పేరండి? కోటేశ్వరరావు అండి. కోటేశ్వరరావు. కోటేశ్వరరావు గారు, మనకు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. ఇది మన గుడివాడ నియోజకవర్గంలో ఉన్నాము. ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? ఇది అధికారంలో ఉన్న పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే వీళ్ళ మీద కొంత అసంతృప్తి ఉంది జనాలు. ఏంటంటే ఏం పని చేయలేదని, కొన్ని పనులు రోడ్లు కానీ అవి కానీ చేయలేదని అసంతృప్తి చేసుకుంటే రీజనబుల్గా ఏ పార్టీకి వేసేవాడు ఓటు ఆ పార్టీకి వేస్తాడు. కాబట్టి అధికారంలో ఉండదే గెలుస్తుందని మా ఆయన అధికారం అంటే మరి ఆయన మీద చాలా విమర్శలు ఉన్నాయండి. విమర్శలు ఉన్నాయి. ఇక ఆయనేనండి కాగితకుతో లేబర్ని పేద బిక్కిగా ఆదుకున్నది ఆయనే. చంద్రబాబు నాయుడు వచ్చాడంటే ఆళ్ళ వర్గాలకి కానీ ధనిక వర్గాలకి కానీ పేద వర్గాలకి ఏం అవకాశం ఉండదు. అందుకని ఇక పేదవాళ్ళకి కొద్దిగా ఆసరాగా ఇచ్చి అన్ని పథకాలు ఇచ్చాడు కాబట్టి జగనే మళ్ళీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే వాళ్ళు ఏమంటారంటే ప్రతిపక్షం వాళ్ళు రోడ్లు వెళ్ళలేదు, పరిశ్రమలు రాలేదు, ఈ మందు రేట్లు ఉన్నాయి కదండి, బ్రాంతి విస్కీ రేట్లు కూడా విపరీత పెరిగిపోయినాయి, ఉద్యోగుల వ్యతిరేకత. ఉద్యోగులలో బాగా వ్యతిరేకత ఉందండి. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు చేసుకున్న జీపీఎఫ్లు కానీ అన్నీ ఎవరి దగ్గర రూపాయి జీరో అకౌంట్లు. ఇప్పుడు ఎంప్లాయీస్లో పూర్తి వ్యతిరేకత ఉంది. భేదాభికి కంటే పథకాలు పడుతున్నాయి కాబట్టి ఎక్కువ అవకాశాలు వీళ్ళకే వేస్తారు. మళ్ళీ ఇప్పుడు 14 ఏళ్ళు చేసిన ఇది దొరకబెట్టింది ఏమీ లేదు కదా జనాలకి. అది అయితే రోడ్లు వేయలేదని, పరిశ్రమలు లేవని అంటుంటారు. ఇవన్నీ చూసినాక రోడ్డు ఎవడ చూస్తాడులేండి. పేదోడు ఏం చేస్తాడు, అడుగు సైకిల్ వేసుకెళ్తే చాలు అనుకుంటాడు. రోడ్డు కాకపోతే రోడ్లు మైనసే. రోడ్లు ఏంటంటే ఏ రోడ్డు వేయలేదు, అందరూ ఇబ్బందులు పడుతున్నాం. ఆ రోడ్లు అది సరి చేసుకుంటే ఇక అది బాగానే ఉంటుంది ఓవరాల్గా. అది అండి. అబ్దుల్ ఇక్బాల్. అబ్దుల్ ఇక్బాల్. ఇప్పుడు మన గుడివాడ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? కొడాల నాని గారు కంపల్సరీగా వెళ్తారు. ఎందువలన? ఆయన చేసిన మంచి పనులు. పేదలంటే ప్రాణం ఆయనకి. ఆయన పేదల కోసం పుట్టాడు. అది ఆయన మాట్లాడే తీరు రాష్ట్రం అంతా చెప్పుకుంటుంది బాగా. ఆయన హీరోలాగా అనుకుంటారని అనుకుంటుంటారు. ఆయన ఎవరి గురించి మాట్లాడతారండి? ఆయనకి ఆయనకి తిట్టేవాడి గురించి మాట్లాడతారు. ఉట్టి చంద్రబాబు గారిని చెప్పలేదు ఆయన టార్గెట్ చేసేది. ఆయన చేసే పనులు అలా ఉంటాయి. ఆయన కరెక్ట్ కాదు కాబట్టి ఆయన అంటున్నారు. మమ్మల్ని అంటున్నారా ఎవరికైనా? మా ఊర్లో ఎవరికైనా అంటున్నారా? అది. అయితే మనకి రాష్ట్రంలో ఏ పార్టీ? రాష్ట్రంలో ఏ పార్టీ? మొత్తం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారే సీఎం. మరి జనసేన టీడీపీ కలిసింది, దాని ప్రభావం ఏమైనా ఉంటుందంటారా? హస్బెండ్ ఎంతమంది వచ్చినా సింహం సింగల్గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి సింహం లాంటాడు. మంచి చేశాడు కాబట్టి నమ్మకం, ఆయన చేసిన పని తీరు బాగుంది కాబట్టి ఆయనకి మళ్ళీ గెలిపించుకుంటారు. మీ పేరండి? నాంచారే అండి. నాంచారే గారు. ఇప్పుడు మనకి గుడివాడలో ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఏ పార్టీకి వెళ్ళడానికి అవకాశం ఉందంటారు? ఏ పార్టీ కంటే ఏమని చెప్తామంటే ఇది చేస్తే దానికి శుభ్రంగా ఏది బాగుందో దానికి వేద్దాం ఉన్నాం. జనాలు అందరూ ఏమనుకుంటున్నారని? ప్రస్తుతానికి ఇప్పుడు తెలుగుదేశం అంతా అనుకున్నారు. మరి తెలుగుదేశం అంటే తెలుగుదేశం వస్తుందంటే అంటే వైసీపీ మీద వ్యతిరేకత ఉన్నట్లు లెక్కే. మరి ఏం చేసిన డబ్బులు పంచి పెడుతున్నారు కానీ ఏమీ ఇచ్చడం లేదు, కాబట్టలేదు కదా. రోడ్లు కానీ ఏమీ చేసినట్టు ఏమి కాబట్టలేదు కదా. మందుబాబులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఏమంటున్నారండి? మరి వాళ్ళకి అది మాకు అదే కావాలంటున్నారు. తాగి పడిపోయి చచ్చిపోయిన అదే కావాలన్నారు. డబ్బు ఇచ్చినా అదే కావాలన్నారు. మరి ప్రభుత్వ ఉద్యోగులు రోడ్ల పరిస్థితి ఏంటండి? అదేనండి, రోడ్ల కోసం వస్తున్నాం మేము. వెళ్తాయి ఒక కనీసం డెలివరీ కేసు ఉంటే వస్తాయి. చాలా బాధగా ఉంది. మామూలు మనుషులు సామాన్లు వెళ్తాకి ఇదిగా ఉంది. మాది ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్లు కురటిపాడు రూటు. ఆ రూట్ ఉంది, మహా దారుణంగా ఉంది. ఆ రోడ్లో గోతులు గుంటలు. ఆంధ్రప్రదేశ్లో సీఎం ఎవరు అవడానికి అవకాశం ఉంది? ఆంధ్రప్రదేశ్లో సీఎం అండి అనుకుంటాం. మరి చంద్రబాబు అంటున్నారు కానీ ఎవరో తెలియదు. మరి జనసేన టీడీపీ కలిసినాయి కదా, ఎలా ఉంటుంది అంటారు? కలవడం వల్ల కలిస్తే బాగుంది అనుకుంటారు. మరి వాళ్ళ పొత్తులు శుభ్రం కలిస్తే. సీతామహాలక్ష్మి. ఇప్పుడు మనం గుడివాడలో ఉన్నాము. రాబోయే ఎలక్షన్లో ఏ పార్టీకి వెళ్ళడానికి అవకాశం ఉంది? ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? తెలుగుదేశం. ఎందువల్ల తెలుగుదేశం అనుకుంటున్నారు? ఏదో కొంచెం మంచి చేస్తాడని, ఆయన ఎంతవరకు చేశాడు కాబట్టి ఇప్పుడు కూడా చేస్తాడని. ఇంట్లో ఏమైనా పథకాలు అమ్ముతున్నాయమ్మా? పథకాలు ఏంటంటే పెన్షన్లు అటువైనా వస్తాయి ఎవరికన్నా? మాకు రావట్లేదండి. సరే.
పేరండి సయ్యద్ అమీర్. సయ్యద్ అమీర్. ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మనకి హైదరాబాద్లోనే ఉండేది. ఉండేది. ఇప్పుడు మన వాళ్ళందరూ గుడివాడలో ఉన్నాము. గుడివాడలో ఏమంటున్నారు? గుడివాడలో ఏ పార్టీ అంటున్నారు? తెలుగుదేశమేనా అనుకుంటున్నామండి. కాకపోతే మాకు వర్క్ మాది కట్టంచారు ఉండే పక్కనే. కాకపోతే వర్క్ ప్యాచింగ్ అంతా తెలుగుదేశం వాళ్ళే వేశారండి. ఆయనకే వేయాలనుకుంటున్నామండి. ఓకే. అయితే మనకి రాష్ట్రంలో సీఎం ఎవరు అవడానికి అవకాశం అంటారు? తెలియదండి ఏమవుతుంది, ఎవరవుతాడు ఏమో. అయితే గుడివాడలో మాత్రం మీరు వేసే పార్టీకి నమ్మకం ఉందండి మాకు. నమ్మకం ఉంది. ఓకే. అయితే ఇప్పుడు వైసీపీ మీద వ్యతిరేకత ఏమైనా ఉందంటారా? వైసీపీ మీద వ్యతిరేకం ఏం లేదండి. మనకి ఆయన 5 సంవత్సరాలు అయిపోతుంది. ఆయన ఏమైనా వేసాడా, ఏమైనా చేశాడా, వచ్చాడా, ఇవి కూడా ఏంటండి పరిస్థితి అని అడగలేదండి. ఇప్పుడు మాట్లాడితే కాదు తెలుగుదేశం వచ్చి పట్టించుకోండి, వీళ్ళు వస్తున్నారు చూస్తున్నారు కానీ అవకాశం ఇచ్చారండి మాకు. ఓకే. అయితే మీరు గుడివాడలో ఏ పార్టీ అన్నారు? తెలుగుదేశమేనండి. మీ పేరేంటి బాబు? నా పేరు సొంటి రవిచంద్ర కృష్ణ కుమార్. నేను ఇంకా జనసేన పార్టీ. ఒక విషయం చెప్తున్నానండి, అభివృద్ధి ఏం లేదండి. ఇప్పుడు మన గుడివాడలో ఉన్నాము. ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నాం? ఏంటి పరిస్థితి? ఎలా ఉంది వాతావరణం? ఒక్క విషయం అండి, మామూలుగా జనసేన అని. జనసేన ఏమండి చేసింది ఏదైనా మామూలుగా రోడ్లు పోవాలా, నలిగిపోతున్నారు మనుషులు ఒక్క విషయంలో. అది అంటే జనసేన టీడీపీ కలిసినందుకు ఎలా ఉంటుంది అంటారు? మామూలుగా కలిసారు కదండి, మామూలుగా కమ్మండి. ఇంకా తెలుగుదేశం మామూలుగా జనసేన ఆ తర్వాత మట్టికి మామూలుగా చెప్పలేము. కానీ కాకపోతే ఏంటంటే మామూలుగా చీలిపోతామే. కాకపోతే నా చెయ్య దానికి మామూలుగా కొట్టినోళ్ళు దగ్గరకు వచ్చి కొట్టారండి. నేను ఒకటి చెప్తున్నా మామూలుగా, అది మామూలుగా మాట్లాడండి. మీ గుడివాడలో ఏ పార్టీ అన్నారు? గుడిబేడ సొంటి రవిచంద్ర కృష్ణ కుమార్. అది లారీ డ్రైవర్ గారా? ఓకే. మేము మాకేంటి తెలుసా, 7 లక్షలు డబ్బులు కట్టాలి, 10 సంవత్సరాలు జైలు చేయాలి. అది ఒకసారి చెప్పండి. మీ పేరండి? రెడ్డి. రెడ్డి. ఇప్పుడు మనకి గుడివాడలో ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఏ పార్టీకి గెలవడానికి అవకాశం ఉందంటారు? నాని గెలుతాడు అనుకుంటున్నాం. అంతకుముందు ఓడిపోద్దాం అనుకున్నాము. అయితే ఈ టిట్కో ఇల్లు ఇచ్చారు కదా, ఆ టిట్కో ఇల్లు ఇది కొద్దిగా చేశారు. అందులో జగన్ వచ్చాడు ఇక్కడికి. కాబట్టి ఆ ఎనగళ్ళ రాము గారు ఆయనకు ఆపోజిట్. ఆయన తీసుకొచ్చారు, అమెరికా నుంచి తీసుకొచ్చినా కానీ ఇక్కడ ఫలితం లేదు. అందరూ ఏమన్నారు? ఇప్పుడు వ్యతిరేకత ఏమైనా ఉందా? అంటే రోడ్లు వేయలేదని, అంటే ప్రతిపక్షంలో ఏమంటే రోడ్లు వేయలేదు అంటారు. అది అంటే రోడ్లు వేయలేదు, మామూలుగా ఉన్న రోడ్లు మాత్రం బాగానే ఉన్నాయి. గ్రామాలకు వెళ్ళే రోడ్లు వేయలే. అంటే ఇక్కడ నుంచి నేను కొద్దిగా ప్రభుత్వ ఉద్యోగులు కానీ మందుబాబులు ఏమంటున్నారు? మందోళ్ళు ఏమనుకుంటారు, మందోళ్ళు అది బ్రాండ్లు లేవు అది అనుకుంటారు అంతేగాని ముందు ఈ గవర్నమెంట్ ఉన్నా ఇంకో గవర్నమెంట్ ఉన్నా ఒకటే ముందుగా. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు అదే ముందు. ఇది ఈయన ముందు గురించి పెద్ద విషయం కాదండి. ఇది పెంచాడు అంటే పెంచితే లేబరు అంత డబ్బులు ఖర్చు పెట్టలేకుండా మానేస్తారు అనుకుని అట్లా పెంచాడు. కానీ లేకపోతే మామూలుగానే ఆయన చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టే అదే రేట్కి ఇచ్చేసేవాడు.